అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం లక్ష్మీనారాయణ గారు రచించిన 2 రహస్యాలు అనే కథను విందాం. ఈ కథ జూన్ 2012 చందమామలో ప్రచురింపబడింది. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు దేశమంతటా పాదయాత్రలు చేస్తూ భగవంతుని సారాంశాన్ని వ్యాపింపచేస్తున్న రోజులవి. అలా ఓ రోజు అటవీ ప్రాంతం గుండా కాశీ నగరానికి తన భక్త బృందంతో యాత్ర సాగిస్తూ ఉండగా చీకటి పడే సమయం కావచ్చింది. దూరంగా మినుకు మినుకుమంటూ దీపపు కాంతులతో ఓ ఊరు కానరావడంతో ఆ పూటకు అక్కడికి చేరి కాస్త విశ్రమించి మరునాడు పయనం సాగించవచ్చున శంకరాచార్యుల వారు శిష్యులకు ఆనతి నీయడంతో వారంతా ఊరి వైపు పయనం సాగించారు. ఊరు సమీపించగానే ఆదిశంకరాచార్యుల వారు విచ్చేస్తున్నారని తెలిసిన జనులు తండోపతండాలుగా చేరి భజనలతో దీపాలతో పుష్పాలతో ఎదురేగి వచ్చి వారినందరినీ ఊరిలో ఆశ్రమానికి కొనిపోయారు. కావలసిన పాలు పండ్లు భోజ భక్ష్యాద్యులు అమర్చి ఆ రాత్రి వారిని సేవించారు. మర్నాడు ఊరిలోని ప్రతి గడపను దర్శించారు. ఇంటింటా గోమాత దర్శనమిచ్చింది. ప్రతి ఇంటి వాకిట తులసి వనాలు దర్శనమిచ్చాయి. పూజా మందిరాలలో వేదాలు వల్లింపబడుతున్నాయి. ఆ ఊరిని చూసేసరికి సమస్త దేవతలు అక్కడే కొలువు తీరి ఉన్నట్లుగా అనిపించింది. జనులందరినీ దీవిస్తూ జగద్గురువు తన శిష్యులతో తిరిగి పయనమై అందరి వద్ద వీడ్కోలు తీసుకున్నారు. ఊరికి కాస్త దూరంగా నడిచి వచ్చాక శంకరాచార్యుల వారు కాసేపు ఆగి ఆ ఊరి వైపు చూశారు. శిష్యగణం అంతా చూస్తుండగా ఊరిని దీవిస్తూ ఈ ఊరిలో ప్రతి గడప నలుదిశలా చెదిరిపోవుగాక అని ఆశీర్వదించి నడక ప్రారంభించారు. స్వామి నోటి వెంట వచ్చిన ఆ వాక్కు విని శిష్యగణం ఆశ్చర్యపోయింది. జగద్గురువు ఎదుట నోరు మెదిపే ధైర్యం చాలక ఆలోచనలో పడ్డారు. మరలా దట్టమైన కీకారణ్యం గుండా కాశీనగరం వైపు నడక సాగిస్తుండగా కొద్దిసేపటికి సాయం సమయం అయింది. దూరంగా మళ్ళీ కొన్ని దీపపు కాంతులతో మరో ఊరు గోచరించింది. శంకరాచార్యుల వారు ఈసారి ఆ ఊరి వైపు నడవమని ఆదేశించగా అంతా అటు పయనించి ఊరు చేరారు. ఓ రాయి వృక్షం కింద పెద్ద అరుగు కనిపించేసరికి అక్కడ జగద్గురువు తన శిష్యులతో కలిసి ఆసీనులయ్యారు. కానీ అక్కడి జనులలో సాత్వికత మచ్చుకైనా కానరావడం లేదు. ఆదిశంకరాచార్యుల వారే అక్కడికి వచ్చి నిలిచినా ఎవరికీ పట్టనట్టుగా చూసిపోతున్నారు. కొందరు జనులైతే మద్యం మత్తులో మునిగి జోగుతూ వీరిని చూసి పరిహాసం చేసి పోతున్నారు. ఎక్కడ సేవించడానికి మంచినీరు కూడా దొరకలేదు. సుఖాలతో మత్తుతో తులదూకుతున్న ఆ ఊరిని చూసి శిష్యగణం కోపంతో ఊగిపోతున్నా వారిని శాంతింపజేస్తూ జగద్గురువు ఆ రాత్రి అక్కడే గడిపి మరునాడు పయనం సాగించారు. ఊరికి కాస్త దూరంగా వచ్చి శంకరాచార్యుల వారు ఊరి వైపు చూస్తూ ఆగారు. శిష్యులంతా ఊరిని శపించమన్నట్లు కళ్ళెర్ర చేసి చూస్తున్నారు. కానీ స్వామివారు ఆ ఊరిని దీవిస్తూ ఈ ఊరు కలకాలం ఇచ్చోటనే ఐకమత్యంతో కలిసి ఉండుగాక అని దీవించి ముందుకు సాగారు. శిష్యగణం మరింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆతిథ్యం దొరికిన చోటున చెదిరిపోమ్మన్నారు. అవమానం జరిగి చోటున అందరినీ కలిసి ఉండమని దీవించారు. స్వామి ఆంతర్యం ఏమై ఉంటుంది? శిష్యులను తొలిచివేస్తున్న సందేహాన్ని గమనించిన జగద్గురువు వారితో, మీరంతా నా దీవెనలో అంతరార్థం తెలియక సతమతమవుతున్నారు కదూ అని అడిగారు. అప్పుడు అందరూ ముక్త కంఠంతో, అవును స్వామి, దయచేసి వాటి అంతరార్థం తెలియజేసి మా సందేహాన్ని నివృత్తి చేయగలరు అంటూ ప్రాధేయపడ్డారు. శంకరాచార్యుల వారు ఆ అడవిలో ఓ చల్లని వృక్షం కింద అందరినీ కూర్చుండబెట్టి తాను ఆసీనులై వివరిస్తూ, నాయనలారా, మనకు ఆతిథ్యం లభించిన మొదటి ఊరు అణువణువు భక్తి పారవస్యంతో నిండి ప్రతి మనిషి పావనుడై ఉన్నాడు. వారంతా వేదాలు పురాణాలు అవపోసన పట్టిన మహాజ్ఞానులు. ఇటువంటి ఊరును చెదిరిపోవుగాక అంటే నా మనోభీష్టం అది కాదు. వారంతా నలువైపులా వ్యాప్తి చెందితే వారు ఏ మూల చేరినా అక్కడ భక్తి సంస్కృతి విరాజిల్లుతుందని అర్థం. వారు పాదాలు మోపిన ప్రతి చోట ఎంతో ఆదర్శవంతమైన సమాజం వేళ్ళూనుకుంటుంది. అలా వారు ఇక్కడే ఉండిపోతే సామాన్యులు జ్ఞానులయ్యేదెలా? అందుకే వారిని నలుదిశలా విస్తరించేలా ఆశీర్వదించాను. మనకు అవమానం జరిగిన రెండవ ఊరిని కలిసి ఉండమని ఎందుకు దీవించానంటే, ఈ ఊరిలో ప్రతి వ్యక్తి తమోగుణంతో పెరిగి ఉన్నారు. మద్యపాన సేవనంతో మానవీయతను మరిచిపోయి నడుచుకుంటున్నారు. ఆ జనం ఏ చోటుకు చేరినా ఆ ప్రభావం మిగతా సమాజంపై పడి భ్రష్టు పడుతుంది. అందుకే వారిని అక్కడే ఉండి కలిసి ఉండమంటూ పునరపి మరణం పునరపి జననంతో చివరికి
ఆ జీవన వైవిధ్యమే ఓ నరకప్రాయమని తెలుసుకునేలా దీవించాను. ఈ రహస్యం సామాన్యునికి అంతుపట్టనది. అర్థమైందా నాయనా? ఇక నడవండి అంటూ జగద్గురువు ముందుకు సాగారు. తమ సందేహాలను నివృత్తి గావించుకున్న శిష్యులందరి మొహాల్లో వెలుగు నిండుకున్నది. తన సంకల్ప బలంతో ఈ నేలను పునీతం చేసిన ఆదిశంకరులు భగవంతుడి కాక ఇంకెవరు అనుకుంటూ భక్తి పారవస్యంతో కాశీక్షేత్రం వైపు పాదయాత్ర కొనసాగించారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.